హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనకి థర్డ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పిల్లల కోసం అయితే మనం కొన్ని చెక్కలు ప్లేవుడ్ షీట్లు అయితే పైకి వచ్చి కిరణ్ వచ్చి దింపేసిపోయింది. ఇప్పుడైతే మనం పిల్లర్ లేపాలి. పిల్లర్ అయితే ఇప్పుడు లేపడానికి వాళ్ళు వచ్చి మెటీరియల్ అయితే తయారు చేసుకుంటున్నారు. కడ్డీలు ఏడన్నా పోయి బెండ్ గిండ్ అయిపోయి ఉంటే వాళ్ళు స్ట్రైట్ చేసుకొని దాని తర్వాత అయితే మెజర్మెంట్తో మెజర్మెంట్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే వాళ్ళు మెజర్మెంట్తోనే వేయాలా. ఎందుకంటే కొంచెం రిమార్క్ కూడా రాకూడదు. కొంచెం రిమార్క్ వస్తే కూడా మళ్ళీ కంపెనీకి అది వాళ్ళకి కాలిపోతుంది. అందుకోసం వాళ్ళైతే మొత్తం చెక్ చేసుకుని అయితే వేస్తారు. ఇక్కడ పిల్లలు అయితే మొత్తం లేబరు కొన్ని లేపుతారు. ఇది వచ్చి లిఫ్ట్ పాయింట్. ఈ రైట్ సైడ్ అనేది ఒక్కటే ఇండ్లు. జస్ట్ మామూలుగా మనకైతే ఫ్లోర్కి వచ్చి 3 ఇండ్స్. ఇప్పుడు పైన ఒకటే ఇండ్లు కట్టేస్తున్నారు. మొత్తం అయితే 10 ఇండ్లు మొత్తము. ఫ్లోర్కి 3 వస్తాయి. ఇది లాస్ట్ వచ్చేసి ఒకటి ఇక్కడ నుంచి అయితే కడతారు. లెఫ్ట్ సైడ్ ఒకటే కడుతున్నారు, రైట్ సైడ్లో అయితే రాదు. ఇవన్నీ పిల్లర్స్ అయితే మళ్ళీ వచ్చి కడ్డీలు దింపుతారు వాళ్ళు. ఫస్ట్ వచ్చి వీళ్ళు చెక్కలు కొట్టేసి చెక్కలతో పిల్లలు పెడతారు. మన ఇండియాలో అయితే కన్నా ఐరన్ షీట్స్ వస్తాయి. ఐరన్ షీట్స్ వేసి దాంట్లో అయితే సిమెంట్ దింపుతారు. ఇక్కడైతే మొత్తం వాళ్ళు 100% చెక్కలే అయితే యూస్ చేస్తారు. ప్రతి దానికి చెక్కలే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కిరణ్ వచ్చింది. ఇది పెద్ద కిరణ్. ఎందుకంటే మనకి థర్డ్ ఫ్లోర్లోకి రావాలి కాబట్టి అందుకోసం అయితే కడ్డీలు అయితే కట్టేసినారు. ఇప్పుడు ఇది కడ్డీలు వచ్చి వాళ్ళు తాడు కట్టేసి ఫస్ట్ అయితే పైన పెడతారు. పైన పెట్టేసినాక దాని తర్వాత అయితే పిల్లలోకి దింపుతారు. కిరణే పిల్లలోకి దింపేస్తుంది. మనమైతే ఇలాంటి వరకు అయితే ఇండియాలో అయితే చూడలేదు. మనమైతే ఇండియాలో వచ్చి మనది ఫీల్డ్ వేరే ఫీల్డ్. ఈ ముందర పక్క డూమ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇవన్నీ పిల్లల్లో అయితే ఇప్పుడు వచ్చి ప్రజెంట్ అయితే కిరణ్ వచ్చి దింపుతుంది. చూడండి అక్కడైతే కిరణ్ వచ్చి ఫస్ట్ వచ్చి కింద పెట్టుకొని అక్కడ ఒక సైడ్ అయితే పెట్టేశారు. దాని తర్వాత అయితే కన్నా ఒకటి పిల్లలోకి దింపుతారు. ఇప్పుడైతే అక్కడ పెట్టేసి మొత్తము పైన దాని తర్వాత వచ్చి ఒకటి మొత్తం దింపేస్తారు వాళ్ళు. ఎందుకంటే కింద నుంచి ఒకేసారి డైరెక్ట్ దింపాలంటే కొంచెం కష్టము. అందుకోసం అక్కడ ఫస్ట్ అయితే అక్కడ పెట్టేస్తారు. చూడండి రైట్ సైడ్లో అయితే మొత్తం కడ్డీలు అయితే పెట్టేసి ఉన్నారు. మళ్ళీ అది అక్కడ పెట్టేసి మొత్తము ఇలా పిల్లర్ ఉంది కదా, దీంట్లో స్ట్రైట్గా అయితే దింపేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టేసినాక ఖచ్చితంగా అయితే అది మీకు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే లేపుకుంటారు. ఫస్ట్ లేపుకొని అక్కడ ఒక 2-3 మనుషులు ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ సపోర్ట్ వల్ల చిన్నగా అయితే పిల్లల్లోకి అయితే దింపుతారు. ఇప్పుడైతే చూడండి మీరు, అతనైతే రైట్ సైడ్లో ఫస్ట్ అక్కడైతే 2 మనుషులు నిలబడి ఉన్నారు. ఫస్ట్ వాడి నుంచి అక్కడ పెట్టమన్నారు. అందుకోసం చూడండి అటు తీసుకొని చిన్నగా అతనైతే కింద వచ్చి ఒకడు వచ్చి క్రేన్ హెల్పర్ ఉంటారు. క్రేన్ హెల్పర్ వచ్చి అక్కడ ఒక సైడ్ నిలబడి చెప్తా ఉంటాడు డౌను అప్పు అని. వాడు ఏం చెప్తే క్రేన్ అతను అట్ట చేస్తూ ఉంటాడు. క్రేన్ అతనికి అయితే ఇవి కడంపడవు. హెల్పరు డౌన్ అంటే డౌన్ చేస్తాడు, పైకి తీసామంటే పైకి తీసేస్తాడు. వీళ్ళు చూడండి చిన్నగా అయితే దింపుతారు. కింద వచ్చి పాత కడ్డీలు ఉంటాయి. ఆ కడ్డీలోకి చిన్నగా ఒకటి తగులుకుంటే కిందకి దిగదు. చిన్నగా అయితే వీళ్ళు వచ్చి కడ్డీలతో కొంచెం జరిపి అయితే కిందకి దింపుతున్నారు. చూడండి ఇదైతే చాలా కష్టము. కాళ్ళు అయితే దూరం పెట్టుకోవాలా. మళ్ళీ కాళ్ళు దిగితే చాలా కష్టం అయిపోతుంది. ఇది ఫస్ట్ పిల్లర్ అయితే అయిపోయింది. మళ్ళీ దీని లెఫ్ట్ సైడ్ది ఇది కూడా దింపుతున్నారు. చూడండి చిన్నగా నీట్గా అయితే దింపాలి. అలాగే అన్నీ అయితే దింపేస్తారు. ఎందుకంటే మనకి ఎండకి మొత్తం వీడియో అయితే నేను తీయలేదు దింపేది. ఎందుకంటే ఎండకైతే ఒక సైడ్ అయితే నేను పోయి కూర్చున్నాను. ఈ ఎండకి కోవిడ్కి మనం అయితే తట్టుకోలేము. ఎండ నిలబడితేనే స్నానం చేస్తారు. ఆ స్నానం ఏంటంటే చెమట స్నానము. అందుకోసం ఒక సైడ్ అయితే నిలబడుకోవాలా. ఇప్పుడు వచ్చి ఇది లిఫ్ట్ పాయింట్ మొత్తము ఇక్కడ కూడా పెట్టేస్తున్నారు. మళ్ళీ దీనికి వచ్చి క్లోజ్ చేస్తారు. మళ్ళీ చెక్కలు కొట్టేస్తారు. చూడండి దీంట్లో అయితే డూమ్ ఉంది కదా, మీరు చూసినారు కదా. ఇట్టా కడ్డీలు ఉన్నాయి కదా, కడ్డీలు మొత్తము దీనిపైన కదా సిమెంట్ వచ్చేస్తుంది. అండ్ సిమెంట్ అయితే మనకైతే టుమారో వచ్చి ఉంది సిమెంట్ వచ్చేది. ఈ రోజుకైతే మొత్తం చెక్కలు ఎక్కడ కొట్టాలో మొత్తం చూడండి. నిన్నైతే కడ్డీలు పెట్టేసినారు. ఈరోజైతే మొత్తం చెక్కలు కొట్టేసి అయితే క్లోజ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు రేపు పొద్దున్న అయితే మనకి సిమెంట్ బండ్లు అయితే వచ్చేస్తాయి. సిమెంట్ వచ్చి దాంట్లో అయితే వేస్తాం. ఆడికి మళ్ళీ మనకి పిల్లర్స్ అయితే అయిపోతాయి. మళ్ళీ పిల్లర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లాబ్కి వచ్చి రెడీ చేస్తారు. ఇది వచ్చి జస్ట్ ఒక ఇండ్లే కట్టుతున్నారు కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. చూడండి సింపుల్. రైట్ సైడ్ అయితే మనకైతే పిల్లలు లేపలేదు, జస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే లేపినాము. ఎందుకంటే చెప్పినా కదా ఇక్కడ వచ్చి ఒక ఇండ్లు, మామూలుగా అయితే 3 ఇండ్లు వస్తాయి ఒక ఫ్లోర్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. మా వీడియోలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.